అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. లాభాలు బాగుంటాయి. ఖర్చులు కూడా తగ్గుతాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఏలినాటి శని నడుస్తున్నా రావాల్సిన బెనిఫిట్స్ మటుకు ఏవి ఆగవు. ఖర్చులు అలాగే ఉంటాయి. ఆదాయం కూడా అలాగే ఉంటుంది. నూతన గృహోపకరమైన విషయ వ్యవహారాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది, ప్రారంభం చేయండి. సినీ కళారంగాల వారికి చక్కగా కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మంచి స్థానం లభించే విధంగా గోచరిస్తోంది. ప్రతి కళారంగాల వారికి ఒక గుర్తింపు అనేది వీరికి లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు సానుకూల పడతాయి. అయితే ఎన్ని ఉన్నా ఒక ఏదో తెలియని ఒక వేదన ఎక్కువగా ఉంటుంది. మనం 10 మందికి ఉపయోగపడతాం, 10 మందికి బాగున్నాం, మనం బాగుండాలి, 10 మందికి బాగుండాలనే మీ భావన ఏదైతే ఉందో అది దైవ సంకల్పంగా ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సరే మీకు దైవబలం ఎక్కువగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామస్మరణ లేదా మీ కులదైవానికి ప్రతిరోజు నామస్మరణ చేసుకుని బయటకు వెళ్ళండి. కరంగలి మాల ధరించడం చెప్పదగినది. నరదిశ అధికంగా ఉంటుంది. మీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, మీరు బాగా ఎదిగిపోతున్నారు అనే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అది మీకు తెలియకపోవచ్చు, కానీ తెలియకుండానే ఏదో జరుగుతుంది అనే భావన ఏర్పడుతుంది. వాటి విషయంలో మీరు జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కాస్త ఆలస్యం అవుతాయి. వాటికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. యుఎస్కు వెళ్ళాలనుకునే వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఈ దేశాలకు ప్రయత్నాలు చేసేవారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మునుపటి కంటే కూడా వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన ప్రయత్నాలు కూడా ఫలించే దిశగా నడుస్తోంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. చక్కటి సంబంధం కూడా కుదురుతుంది వీరికి. అయితే సంబంధం విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ప్రస్తుత కాలమాన ప్రకారం జాతక విశ్లేషణ అనేది ఒక సూచిక మటుకే. ఎందుకంటే మనకు నడుస్తున్న దశ ఎలా ఉంటుంది, బాగుందా లేదా, కొంతమందికి ఏ నడిచిన బాగుంటుంది, కొంతమందికి ఏ నడిచిన బాగుండదు. అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ జాతకం లేని పక్షంలో ప్రశ్నాచక్రం వేసి అప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించవచ్చు. ఏదైనా ఉంటే నేను చెప్తాను. నా వాట్సాప్ నంబరు 7731881113. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు, పూజా సామాగ్రి, రియల్ ఎస్టేట్, కాస్మెటిక్స్, అలంకార సంబంధించిన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఈ రంగాల వారికి చక్కగా బాగుందని చెప్పచ్చు. మంచి లాభాలు వచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి ఆరవల కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. కుదిరితే 5 రోజులు కావచ్చు లేదా 11 రోజులు కావచ్చు, ఒక 11 మంది ముత్తైదులకి తాంబూలంగా ఇవ్వండి. వాటి వలన సంతానాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి వారి వారి మనస్సంకల్పాన్ని బట్టి నెరవేరే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం కోసం మనం చేసే ప్రయత్నాలు మనం ఎప్పుడు చేయాలి. దైవానుగ్రహం ఎంత తోడుంటే మనకి అంత మేలు జరుగుతుంది. ఎవరైనా నరదిష్టి ఉన్నా, ఈర్ష్యాద్వేషాలు ఉన్నా అవన్నీ పక్కకు తప్పుకుంటాయి. ఈ చిన్న చిన్న చిట్కాలు ఏవైతే ఉన్నాయో మనం చేసుకోదలుచుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు
నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త